ముఖం పెట్టి జీవన్ రెడ్డి 2000 ఇస్తుండు. వాళ్ళు 4 మీరు గాడ కూర్చుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా నీ రండి. ఆ పిల్లల స్టాండ్ లేడా ఏడి 8:30కే పంపిమ్మనం కదా చిన్న ఎప్పుడో చెప్పలేడా 8:30కు అడుగు అడుగా ఎంపీడీ అడుగు. ఆర్డర్ వచ్చింది కలెక్టర్ నుంచి ఎండ కొడుతుంది. నిన్ననే వెల్మల్ ముసలి చచ్చిపోయారు. ఇంకా 14 వస్తా ఇచ్చే 100 రూపాయలకు ఇంకా 3 గంటల దాకా చేయించుకో. మందిని ఎత్తి మంగళకి ఎత్తి ఇది ఏం పోతుంది చక్కగా పంపక ముసలిని ఆ నుంచి ఇడికెత్తేనే కాళ్ళు అరిగిపోతాయి. అంతేనా? పెద్దవ గిత్త ఇచ్చిందా పింఛన్లు? రైతులకు బోనస్ ఇచ్చిందా? ఇచ్చిందా? బిడ్డ గిత్త కోడలు గిత్త వియంకురాలు గిత్త అత్త గిత్త ఇచ్చిందా? మరి అన్ని మంది మాటలు నమ్మి మాయపూర్ అంగడి పోయినట్టు ఇది కౌలుపురంలో. ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తాను ఇచ్చిందా? బిడ్డలకు స్కూటీలు ఇస్తానని ఇచ్చిందా? ఈ బీజేపీలు చెప్పిన వచ్చినాయా? 1 రూపాయికి వైద్యం అన్నాడు ఎమ్మెల్యే ఇచ్చిందా? ఇల్లు కట్టించిందా? నేను ఆయన్ను ఆడ బ్రిడ్జ్ ఎత్తిని వెల్మల్కు మీ ఊరికి మధ్య బ్రిడ్జ్ చేయలేదు. కౌల్పూర్లో సంఘం కట్టియలేదా? ఫంక్షన్ కట్టియలేదా? కట్టించినా లేదా కదా? ఊరైతేలా మున్నూరు కాపులో గడ్డిత్తిని, గూళ్ళలో గడ్డిత్తిని, పద్మశాలిలో గడ్డిత్తిని, మాలలో గడ్డిత్తిని. సీఎం రిలీఫ్ ఫండ్ 30 మందికి ఇచ్చిన మీకు ఇస్తురా? కళ్యాణ లక్ష్మి ఇట్లే నీ సల్లపాకెళ్ళ సల్లగా ఉండండి. ఇట్లా వేసి ఇల్లు ఉంచుకుంటా. ఒక్క నిమిషం చేసిన పార్టీ చేసిన ఈ మాటలు వినండి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వినండి. ఒక్క నిమిషం వినాలి అందరూ. ఇటినాలే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉన్నట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. వచ్చిందా బంగారము? ముక్కు పుల్లలు, బూడీలు, కమ్మలు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు లేకుండే ఈ అన్ని తీగ దాస పెట్టుకున్నది. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దన్న 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అవుతాయి, సంసారం బాగుపడుతుందన్న ఆలోచనతోటి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ నౌకరీ చేస్తానకు ఎట్లయితే నెల 1వ తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల 1వ తారీఖు నాడు బ్యాంకులో నీ ఖాతాలో 2,500 వేయాలని ఇవాళ కాంగ్రెస్ పడ్డాయా? ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటా. వచ్చినాయి స్కూటీలు, తులకు బోడీలు కొత్త అవే కాంగ్రెస్ లవ్ మాటలు ఇవి అవే వచ్చినాయా? రైతులకు బోనస్ వచ్చిందా? కరెంటు పోతుందా? దోమలు గుర్తున్నాయా? మంచిగా అయింది. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అన్నారు కదా. కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి అన్నారు కదా. వచ్చినాయా? అందుకోసమే మీరందరూ ఇవాళ కారు గుర్తుకు
ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తులే గుర్తుంచుకో. గరంగరం కట్కలు వేసుకొచ్చుకున్నారా? గరంగరం కట్కలేసి నా కట్క పని చేసారు. అనుకుంటుర్రా? ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.